ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. అంతా బాగున్నారా? దేవుని హస్తం మిమ్మల్ని ఎల్లప్పుడూ దీవిస్తూ నడిపిస్తుందని విశ్వసించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాం. అదేమిటంటే, మన వ్యక్తిగత జీవితంలో మనం ఏ ప్రయత్నం చేసినా, ఏ ప్రయాణం చేసినా దానిలో దీవెన కలగటమే కాదు, కానీ దాని వలన నీకొక పాఠం, నడుస్తున్న నాకొక పాఠం దేవుడు సిద్ధపరుస్తాడు. మనం వెళ్ళే మార్గంలో దీవెనల కొరకే కళ్ళుతో చూస్తుంటా. ఆయన అంటాడు కదా, నేనెవరనో, నా శక్తి ఏమిటో, మీ ఉనికి పట్టేమిటో మీ జీవిత పయనంలో మీరు నేర్చుకోవాలి. అందుకే ఇశ్రాయేలునట దేవుడు అరణ్య మార్గాన్ని నడిపించడం మొదలుపెట్టాడు. సునాయాసమైన మార్గాన రహదారిలో వెళితే క్షేమంగా చాలా తక్కువ రోజుల్లో వెళతారు. కానీ అరణ్య మార్గంలో నడిపించడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన శక్తి, ఆయన కృప నీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన నడిపించిన నడిపింపులో ఉంటావో నీ జీవితంలో ఎన్ని స్థాయిలు మారుతాయో. ఉదాహరణకు సంగతి చెబుతాను, వినండి. యోసేపును దేవుడు నడిపించిన మార్గం అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాకపోతే ఆ మార్గం నీకు నాకు ఇష్టంగా ఉండదు. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో 20వ వాక్యంలో ఇలాగ రాయబడింది, గాదును విశాలపరచువాడు స్తుతింపబడునగా. ఇక్కడ గాదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అది ఒక వంశం. ఆ వంశానట దేవుడు విశాలపరచడాన్ని నిర్ణయించుకున్నాడంట. అంటే అర్థం ఏంటి? విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన విస్తరింప చేయాలని కోరుకున్నాడో వెంటనే తన కార్యాన్ని అతని జీవితంలో ప్రారంభిస్తాడు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో ప్రారంభిస్తాడు. విశాలపరచబడడం అన్న తర్వాత మనం ఉన్న భాగం నుంచి విస్తరించాలంటే నలుపక్కల ఉన్న స్థితి మనకు అనుకూలంగా మారాలి. కొన్నిసార్లు కొన్ని కట్టడాలను కట్టడానికి కానీ, కొన్ని కార్యక్రమం చేయడానికి కొంత ఆవరణం సిద్ధం చేస్తాం. ఇంకా విశాలపరచబడాలంటే ఆ పక్కన కూడా ఆ ఉన్న ముద్దులు కానీ, వ్యర్థమైనది కానీ, చెట్లు నరికితే అది విశాలపరచబడుతుంది. అలాగే నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును విశాలపరచడానికి నడిపించినప్పుడు నీకు ఒక పని జరుగుతుంది. ఏమిటో తెలుసా? నీ చేతికి పని అప్పగిస్తాడు. విస్తరించడానికి నువ్వు కష్టపడాలి. అట్లా కాదండి, చేతులు ముడుచుకుని హాయిగా తిని ఏసీలోనే పడుకుంటాను అంటే ఆయన వచ్చి విశాలపరచడానికి అవన్నీ చేయడు. ఎందుకో తెలుసా? నువ్వు కష్టపడతా ఉంటే నీకు తోడై ఉంటాడు, నీకు ఆశ ఉంటే నెరవేరుస్తాడు, అడుగులు వేస్తే విస్తరింపజేస్తాడు. అందుకని నువ్వేం చేయాలో తెలుసా? నేను ఎప్పటికైనా నా దేవుని కొరకు, నా కుటుంబం కొరకు, నా వ్యాపారం కొరకు నేను ప్రయాసపడాలి అంటూ కార్యం నీ భుజాన వేసుకుని నువ్వు అడుగులు వేయడం మొదలు పెడితే నీ జీవితంలో విస్తరణ జరుగుతుంది. రేవులో పడవను కట్టివేశాడు. ఎందుకు కట్టివేసావయ్యా అంటే, చేపలు పడలేదు, రాత్రంతా తిరిగి వచ్చాను. దేవుడు అంటాడు, కట్లు విప్పి మరలా లోపలికి తీసుకుని వెళ్ళు. లోపలికి వెళ్ళాక మరలా వలవేయి అంటే ఆయన అంటాడు కదా, ప్రభువా బోధకుడ వలవేసాం, రాత్రి ఏం చేపలు పడలా, కానీ ఇప్పుడు వేయి అంటాడు. ఇప్పుడు వేశాక విస్తారమని చేపలు పడ్డాడు. ఒక మాట చెప్పను, ఇప్పుడు అదే సముద్రం, అదే వల, అదే వ్యక్తులు, కానీ దేవుడు ఒక జీవితాన్ని ఆశీర్వదించేటప్పుడు నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడు? రాత్రి వెళ్ళవలసిన పడవ పగలు నడిచింది. రెండోది, తన టీంతో బయలుదేరాలి పేతురు, కానీ ఇప్పుడు యేసుతో బయలుదేరాడు. అర్థమైందిగా మీకు? ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అసాధ్యం అనుకుంటే సాధ్యం జరిగింది. 2 పడవలు నిండాయే. అది దీవెనక సంకేతం, అభివృద్ధికి సంకేతం. మరి నీ కీర్తి విశాలపరచబడవలన, నీకు సంపద విస్తరించబడవలన, నీకున్న సమస్తం విస్తరించబడాలి అనుకుంటే నీవు ఆయనతో కూడా నడుస్తూ ఆయన ఏం చెప్పాడో అలా చేస్తే నీ జీవితం ధన్యమవుతుంది. ఇక్కడ గాదును విశాలపరిచిన వాడు ఆ పని అప్పగించాడట. అతడు ఆడు సింహంవలే పొంచి ఉండును, బాహు నడినెత్తుని చీల్చును. విన్నారా? అంటే ఆడు సింహంలాగా ప్రయాసపడ్డాడు. ఆడు సింహం గురించి నేను ఎక్కువసేపు చెప్పనక్కర్లేదుగా, సింహమే మనకు తెలుసు. ఆడు సింహం దగ్గర పిల్లలు ఉంటాయి, కానీ సింహం ఎలా ఉంటుంది? నువ్వెప్పుడైతే పరాక్రమం కలిగి చెప్పిన పనిని ఛేదిస్తూ గమ్యం చేరడానికి పరిగెత్తి రోషంగా నీవు నిలబడితే నీ జీవితంలో విస్తరించడానికి చేసి తీరతాడు. చాలాసార్లు మనం చేసేది ఏమిటి? అంతా నువ్వే చేసుకోనాయన అంటే నువ్వు పులి పిల్లవో, సింహ పిల్లవో, పిల్లి పిల్లవో తెలియదు. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా
నిన్ను విశాలపరిచేవాడికి నీవు అప్పగించుకొని ఆయన చెప్పిన ప్రకారం పని నువ్వు చేయగలిగితే నీకు దీవెన కలుగునగాక. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి. ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ సమస్యల్లో ఇంతకాలం ఉన్నా అన్ని కోణాల్లో వాడు విస్తరించబడాలి, విశాలపరచబడాలి. ఆ కృప చూపండి. రెక్కల నీడలో భద్రపరచండి. ఇంటివారి క్షేమం కలుగుచే పిల్లల చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, రక్షణ భాగ్యం కొరకును, పెద్దలకు కావలసిన క్షేమం కొరకును అన్నీ మీరుండి నడిపించి ఆ ఇంటికి నాయకుడిగా ఉండి కుటుంబాన్ని దీవించుమని అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.